కర్నూలు నగరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని పాత బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే అందరికీ సమాన హక్కులు వచ్చాయని మంత్రి తెలిపారు. గత 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పాలన సాగిందని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా పాలన సాగుతోందని అన్నారు. కర్నూలు ఎంపీ నాగరాజు మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఎంపీ అయ్యానని తెలిపారు. ఘనంగా నిర్వహణలు తెలుపుతూ ఆయన చేసిన పనులు, ఆయన కాన్స్టిట్యూషనల్ ఫాదర్ అంటారు. ఎందుకంటారంటే అందరికీ ఈక్వల్ రైట్స్ కల్పించిండే దాంట్లో ముఖ్య పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకనే 100 సంవత్సరాలైనా కూడా ఆయనను తలుచుకుంటారు. ఆయన విధానాలు కాన్స్టిట్యూషన్లో ఏమన్నా అంటే అన్నేళ్ల కిందటే 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిందా, కాన్స్టిట్యూషన్ మనకు వచ్చిన తర్వాత ఇంకా తలుచుకుంటున్నామంటే, ఇంకా ఫాలో అవుతున్నామంటే ఆయన విజన్ అప్పట్లోనే ఆలోచన ఎంత బాగుండేది అంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా కనుక్కోవడము, విధానాలు కూడా అందరికి ఈక్వల్గా ఉండాలా, లేదంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ఆ కాన్స్టిట్యూషన్ ఫాదర్ని గొప్పగా తలుచుకోవడము. మన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో చాలా వరకు ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతాం. లాస్ట్ 5 ఏళ్ళలో తుంగలో తొక్కేసినారు కాన్స్టిట్యూషన్ని. బట్ మనం అధికారంలో వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ని బాగా ఫాలో అవుతూ ఇంకా ఎక్కడైనా ఉంటే అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. సో ఆయనను తలుచుకొని నిర్వహించుకోవడం జరిగింది. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఏమంటే బిఆర్ అంబేద్కర్ గారు ఏ సంకల్పం అయితే రాజ్యాంగ పీఠికని ఆ రోజు రాశారో అందులో భాగంగా మాలాంటి సామాన్యులు కూడా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మాలాంటి వాళ్ళమంతా ఈరోజు రాజకీయంగా చైతన్యమై చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల గొంతుకను మేము వినిపిస్తున్నాం. అంటే కేవలం అది బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆశయంతో అయితే ఆ రోజు రాజ్యాంగం రాశారో అందులో భాగమని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. కాబట్టి మాలాంటి సామాన్యులే కాక దేశమంతా దేశ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలంటే ఈ రాజ్యాంగంలో ఉండే ప్రతి అంశాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఆ హక్కుల్ని పొందుతూ సమాజ స్థాపన లక్ష్యంగానే, ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నరేంద్ర మోదీ గారు కూడా రాజ్యాంగ వారోత్సవాలని చెప్పేసి సంవత్సరం అంతా పాటించాలని చెప్పేసి పార్లమెంట్లో చెప్పడం జరిగింది. అంటే ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం అది. ఆయన రాసినటువంటి ఆ రాజ్యాంగం మీద ఎంత భరోసాతో ఈరోజు ఆ రాజ్యాంగ వారోత్సవాలు జరుపుతుందంటే అది చాలా మనకంత గర్వంగా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను మనమంతా కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాలైతేనేమి ప్రతి ఒక్కరూ ఆ రాజ్యాంగాన్ని